ఈ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పెట్టడానికి కారణం రీసెంట్గా జర్నలిస్టుల అరెస్టులు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు. సో ఆ జర్నలిస్టులు బూతులు మాట్లాడకపోయినప్పటికీ, తప్పుడు పదాలు మాట్లాడకపోయినప్పటికీ, ఆ జర్నలిస్టులు టెలికాస్ట్ చేసిన, పోస్ట్ చేసిన వీడియోలో ఉన్నది ఖచ్చితంగా అంగీకరించే భాష కాదు. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, కనీసం బీప్స్ చేస్తాం, ఏదో జాగ్రత్త తీసుకొని పోస్ట్ చేస్తాం. ఆ జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది, అది జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పోస్ట్ అయిందా, ఇంటెన్షనల్గా పోస్ట్ అయిందా అనేది బహుశా పోలీసులు తేలుస్తారేమో. ఈ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు, ఆమె అరెస్ట్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు జర్నలిస్ట్ కమ్యూనిటీగా మనమంతా ఖచ్చితంగా తప్పుపట్టాలి. తెల్లవారుజామున వచ్చి ఇంట్లో అందరినీ భయపెట్టి వాళ్ళ భర్త ఫోన్లు కూడా తీసుకొని, అంత అవసరం లేదు జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడానికి, అవి అంత చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడికి పారిపోయేవాళ్ళు కాదు, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. నోటీసులు ఇచ్చి పిలవచ్చు, 41 CRPC నోటీసులు ఇచ్చి పిలవచ్చు. చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, ఆ ప్రొసీజర్స్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి ఉండాల్సింది. సేమ్ టైం ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడిన భాషలో కూడా ఆయన కొన్ని, మనం జర్నలిస్ట్ కమ్యూనిటీ హర్ట్ అయ్యే మాటలు మాట్లాడినప్పటికీ ఆయన ఆవేదన కూడా ఉంది. డెఫినెట్గా ఆవేదన కూడా అడ్రస్ చేయాల్సిందే. మనం కుటుంబ సభ్యులను మాట్లాడితే కోపం వస్తుంది కదా అని, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల్ని మాట్లాడితే కోపం వస్తుంది. 1,00,000 మంది ఆయన గురించి ఎవరైనా మాట్లాడితే 1,00,000 మంది రోడ్డు మీదకి వచ్చి అలా మాట్లాడిన వాళ్ళ బట్టలు ఇప్పుతారు. కానీ ఎటువంటి ఒక తప్పు పదం మాట్లాడకుండా, ఒక అబ్యూజివ్ కమెంట్ లేకుండా, గుడ్ వాయిస్ కల్చర్తో మాట్లాడుతున్న అనేక మంది జర్నలిస్టుల కింద కామెంట్స్, రాజకీయ పార్టీలు మెయింటైన్ చేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు బూతులతో జర్నలిస్టుల కుటుంబ సభ్యులను కూడా మాట్లాడుతుంటే, మరి మా జర్నలిస్టులకు సంబంధించి మాకు 1,00,000 మంది బయటకు వచ్చి అవతల వాళ్ళు బట్టలు ఇప్పే వాళ్ళు ఉండరేమో, కానీ మేము కూడా హర్ట్ అవుతాం కదా. జర్నలిస్టులకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి కదా, మాకు కూడా అమ్మ, చెల్లి, అక్క ఉంటారు కదా. సో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం బాధ్యత అది. మేము కొట్లాడలేము, మాకు అసెంబ్లీలో వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు, మేము బట్టలు ఇప్పుతాం, కొడతామని వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి సో ఇలా జర్నలిస్టుల పైన ఇటువంటి భాష మాట్లాడుతున్న పార్టీలు ఆర్గనైజ్డ్గా చేస్తున్న ఇటువంటి సోషల్ మీడియా సైన్యాన్ని పార్టీలు కూడా ముందు కంట్రోల్ చేసుకోవాలి. పార్టీలు వాటిని కంట్రోల్ చేసుకోకుండా మేమేమో అవతల వాళ్ళపైన వదిలేస్తాం, తిట్టిచ్చేస్తాం, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, మీరు కంట్రోల్లో ఉండండి అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది రాజకీయ పార్టీలు ఆలోచించాలి. సేమ్ టైం చివరిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటపై నాకు అభ్యంతరం ఉంది. ఏంటంటే ఆయన ఎవరు జర్నలిస్టులో జర్నలిస్ట్ సంఘాలు తేల్చాలి అంటున్నారు. జర్నలిస్ట్ ఎవడు రాజకీయ నాయకుడు అనేది ఎవరైనా తేలుస్తామా? తెల్లసొక్క వేసుకొని మెడలో కండ వేసుకుని ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడు అయిపోయినప్పుడు 19(1)A ఆర్టికల్ ప్రకారం ప్రతి ఒక్కడు జర్నలిస్టే. కోర్స్ చేసినోడు, అక్రిడేషన్ ఉన్నోడే జర్నలిస్ట్ కాదు. అక్రిడేషన్స్, గుర్తింపు కార్డులు మనకి దేనికి పనికి వస్తాయి? ఆ సంస్థకి సంబంధించిన ఎంప్లాయీ అని చెప్పడానికి గుర్తింపు కార్డు పనికి వస్తుంది. అక్రిడేషన్ అనేది ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రామ్ కవర్ చేయడానికి పోతున్నప్పుడు గుర్తింపు కార్డుగా పనికి వస్తుంది. అదర్వైజ్ ఎవరైనా వ్యక్తిగతంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. మనకందరికీ జర్నలిస్ట్ అనేది ప్రత్యేకమైన హక్కులు, గౌరవాలు, గుర్తింపులు ఏం లేవు కదా. జర్నలిస్ట్ అనేవాడు 19(1)A ఆర్టికల్ ప్రకారం భావప్రకటన చేస్తారు. మొత్తం భారతదేశంలో అందరి పౌరులకు ఉన్న హక్కే అది. సపరేట్ జర్నలిస్ట్ అంటూ ఏముండరు. కాబట్టి ముఖ్యమంత్రి ఆవేదన నిజమే, కానీ ఆయన మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఖండించాలి. రేవతి అరెస్ట్ తీరుని ఖండించాలి. రేవంత్ అటువంటి వీడియోలు పోస్ట్ చేయడం పైన కూడా మిగతా జర్నలిస్ట్ కమ్యూనిటీ కూడా ఇంతకుముందు విట్లన్న మిగతా వాళ్ళంతా మాట్లాడినట్టుగా మన వాయిస్ కల్చర్ మనకి ప్రొటెక్షన్. మనం ఎంత గుడ్ వాయిస్తో ఏ స్థాయిలో ఎంత హార్ష్గానే క్వశ్చన్ చేయొచ్చు, బట్ వాయిస్ కల్చర్ని అయితే ఖచ్చితంగా మనం అంతా మెయింటైన్ చేయాలి. ఈరోజు సమాజంలో ఎవరు జర్నలిస్ట్ అనే చర్చ జరుగుతుందంటే ఖచ్చితంగా మనం అంతా సిగ్గుపడాలి. ఒకప్పుడు జర్నలిస్టుల గురించి జర్నలిస్ట్ గురించి ఒక మాట మాట్లాడాలంటే అంత భయపడేవాళ్ళు. ఈరోజు జర్నలిస్ట్ ఎవరో కాదో తేల్చండి అనే పరిస్థితి అసెంబ్లీలో మాట్లాడుకునే దాకా వచ్చిందంటే, ఎవరు జర్నలిస్టులో తేల్చారని సమాజంలో చర్చ జరుగుతుందంటే డెఫినెట్గా అప్రిషియేట్ చేసేది కాదు. థ్యాంక్ యూ.